జరిగింది ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. దాంట్లో బిఎల్ సంతోష్, జేపీ నడ్డా, అమిత్ షా ఈ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే నలుగురు నేతలు కలిసి 8 నుంచి 9 గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ కూర్పు మీదనే కసరత్తు చేశారని చెప్పవచ్చు. సో అందుకనే పూర్తి స్థాయి కేబినెట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తోంది. ఇంకా మొదట్లో అనుకున్నట్టు కొంతమంది మాత్రమే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి మిగతా వారు తర్వాత చేస్తారని అనుకున్నారు. కానీ అలాగేం కాకుండా ఏకబిగిన మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ కేబినెట్ ఇప్పుడు ఏర్పాటు అవుతున్నట్టుగానే మనం చెప్పవచ్చు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈసారి 5గురికి ప్రాతినిధ్యం లభించింది. గతంలో 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక్కరు కిషన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. కానీ ఈసారి సంఖ్య పెరిగింది. అందుకు తెలంగాణలో బీజేపీ కౌంట్ పెరగడం ఒక కారణం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం మరొక కారణంగా చెప్పవచ్చు. తెలంగాణలో 4 నుంచి 8 స్థానాలకు బీజేపీ పెంచుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు కేబినెట్ పదవితో పాటు ఒక సహాయ మంత్రి పదవి తెలంగాణ కోటకు లభించింది. ఆల్రెడీ కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కొనసాగిస్తూ బండి సంజయ్ కు సహాయ మంత్రిగా బీజేపీ అగ్రనాయకత్వం అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇటు ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా ఉన్నది తెలుగుదేశమే 16 మంది ఎంపీలతో. కాబట్టి ఆ పార్టీకి ఒక కేబినెట్ ర్యాంక్ పదవి, ఒక సహాయ మంత్రి పదవిని బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చింది. అంటే ఒక ఫార్ములా పెట్టుకున్నారు. 5 కంటే ఎక్కువ స్థానాలు గెలిచిన మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి 1+1 ఆఫర్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. అలాగే 5 కంటే తక్కువ స్థానాలు వచ్చిన వారికి ఒకే ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే అజిత్ పవార్ వర్గానికి ఒక సహాయ మంత్రి పదవి ఇస్తానంటే దానికి ఆ నేతలు అంగీకరించలేదు. ప్రఫుల్ పటేల్ అంగీకరించకుండా తమకు కేబినెట్ ర్యాంకే కావాలంటూ పట్టుబట్టారు. కాబట్టి ప్రస్తుతం ఆ ఒక్కరిది హోల్డ్ లో ఉందని చెప్పవచ్చు. ఇక ఏపీలో 3గురికి అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ నుంచి 2, కింజారపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, ఈ 2 తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. తొలిసారి ఎంపీ అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 వేర్వేరు వర్గాలకు చెందిన నేతలు, ఒకరు కమ్మ సామాజిక వర్గం అయితే మరొకరు బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఆ రాష్ట్రంలో ఎవరికి చోటు ఇవ్వాలి అన్నప్పుడు మల్లగుల్లాలు పడింది అధిష్టానం. ఒకవేళ పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న సీనియర్ మోస్ట్ నేత ఎన్టీఆర్ కుమార్తె, ఆమెకు గనక కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే 2 కమ్మ సామాజిక వర్గం నేతలు కేబినెట్ లో ఉన్నట్టు అవుతుంది. అందుకని చెప్పేసి ఒకవేళ సీఎం రమేష్ కి ఇద్దామని అనుకుంటే ఆయన వెలమ సామాజిక వర్గం, ఇటు రామ్మోహన్ నాయుడు కూడా బీసీ వెలమ. సో ఈ పరిస్థితుల్లో 2 వెలమ సామాజిక వర్గం నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి కేబినెట్ లో ఉన్నట్టు అవుతుంది. వీటిని బ్యాలెన్స్ చేయడం కోసమే, సోషల్ ఇంజనీరింగ్ లో బ్యాలెన్స్ చేయడం కోసమే ఈ 2 వర్గాలకు చెందకుండా నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించినట్టుగా అర్థమవుతుంది. పైపెచ్చు ఆయన గత 30 ఏళ్ల నుంచి 91 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. యువజన విభాగం నుంచి కూడా పార్టీలోనే సేవలందిస్తూ వచ్చిన వ్యక్తి. కాబట్టి ఆయనకి కేంద్ర సహాయ మంత్రిగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పురంధేశ్వరికి మరి ఏమిస్తారు? ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ మోస్ట్ నేత. అటువంటి నేతకు ఎటువంటి పదవి ఇస్తారన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోక్సభ స్పీకర్ పదవిని పురంధేశ్వరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. దాదాపు ఆ విషయంలో క్లారిటీ కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక సీఎం రమేష్ కి ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఒక కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా కేంద్ర మంత్రి పదవిని ఆశించారు కాబట్టి. ఇలా మొత్తంగా సామాజిక సమీకరణాలు వీటన్నిటినీ బేరేజ్ వేసుకుంటూనే ఈ కేబినెట్ కూర్పు జరిగింది. కేబినెట్ ఏర్పాటుతో పాటుగానే పార్టీలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులకు అవకాశం ఏర్పడింది. ఎందుకంటే జేపీ నడ్డాని కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. ఆయన పదవీ కాలం జాతీయ అధ్యక్షుడిగా ముగుస్తోంది. కాబట్టి ఆయన కేబినెట్ లోకి తీసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతల్ని మరొకరికి అప్పగించాల్సి ఉంది. ఆ క్రమంలో భూపేందర్ యాదవ్ సహా మరికొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో తెలంగాణలో ఇప్పుడు కిషన్ రెడ్డికి చేతిలో ఉన్న రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా మరొకరికి అప్పగించాల్సిందే. ఆ క్రమంలో ఈటెల రాజేందర్ పేరుని దాదాపు అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది. రేపు ఉదయం అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ కాబోతున్నారు. ఆ భేటీ అనంతరం దీని మీద మరింత క్లారిటీ వస్తుంది. 2 బీసీ నేతలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. వారిలో బండి సంజయ్ కి కేబినెట్ లో చోటు కల్పించారు. కాబట్టి ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని చెప్పి అధిష్టానం నిర్ణయించినట్లుగా మనకి ఈ ఎక్సర్సైజ్ ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఈ రకంగా ఒకవైపు కేబినెట్ కూర్పు, మరొక వైపు పార్టీలో అంతర్గతంగా సంస్థాగతమైన మార్పులకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా బీజేపీ అగ్రనాయకత్వం చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఏపీ టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది.
ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి ఈసారి కేబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయింది. అంతా రాత్రి 7 గంటల 15 నిమిషాల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు.